కేరళ కాసర్గోడ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలుడిపై 14 మంది 2 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒక్కసారిగా దేశాన్ని షాక్కి గురిచేసింది. ఈ నిందితుల్లో ఒకరు రాజకీయ నేత, 2 ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. గే డేటింగ్ యాప్లో బాలుడితో నిందితులకు పరిచయం ఏర్పడింది. కాసర్గోడ్తో పాటు కన్నూర్, కోజికోడ్ వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి 2 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది ఈ 14 మంది. ఇటీవల ఇంట్లో నుంచి బయటకు వచ్చే నేపథ్యం, ఇంట్లో నుంచి ఓ వ్యక్తి పారిపోవడం చూసి బాలుడిని నిలదీసింది తల్లి. దీంతో జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు తల్లి. పోక్సో చట్టం కింద 14 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితులంతా 25 నుంచి 51 ఏళ్ల మధ్యలోపు వయసున్నవారని చెప్పి గుర్తించడం జరిగింది. సిట్ను ఏర్పాటు చేశారు పోలీసులు. కాసర్గోడ్ జిల్లాలో 8 కేసులు విచారణ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. దాంతోపాటు కర్నూలు జిల్లాలో 6 కేసులను నమోదు చేసిన పరిస్థితి. మొత్తం ఈ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చాంశంగా మారింది. ఒక్కసారి చూడండి, 16 ఏళ్ల బాలుడిపై ఏకంగా 14 మంది 2 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఏ పోయే కాలం వీళ్ళకి ఇదే అనిపిస్తూ ఉంటుంది. ఇంత దుర్మార్గమా? ఇంత కామంతో కొట్టుకుంటున్నారా? ఇంత కామమా? 16 ఏళ్ల బాలుడి మీద వీళ్ళు అసలు మనుషులేనా? ఆ గే డేటింగ్ యాప్లో బాలుడితో నిందితుడికి పరిచయం అట. అరే మనుషులేనా అసలు మీరు? ఒకసారి చూడండి, వాళ్ళకి ముఖానికి మాస్కులు ఎందుకు? ఇంకా వాళ్ళకి ముఖాలకు మాస్కులు దానికి వీళ్ళందరినీ నిర్మోహమాటంగా ప్రజా బాహుళ్యంలో చూపించాలి. ఇటువంటి దుర్మార్గుల ముఖాలను చూపించాల్సిందే. ఇది నేనంటున్న మాట కాదు, యావత్ ప్రపంచం, యావత్ దేశం అంటున్న మాట, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భారతవాసి అనే మాట. ఇటువంటి దుర్మార్గుల 16 ఏళ్ల బాలుడా? 1కి 2 సార్లు ఈ వార్త చదివేటప్పుడు 1కి 2 సార్లు అవునా 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 అని చెప్పి క్రాస్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది.